హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం వోక్స్‌వ్యాగన్ పోలో అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచ్ అండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఫుల్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ కారు ఓనర్ అయితే మంచి అయితే కార్ అయితే ఇస్తారు. కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, ఈ కారు ధర చూసుకున్నట్లయితే 2010 7వ నెల కారు అండి. 71,000 తిరిగింది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఈ కారు ధర కంటైనర్ ఛార్జెస్ కమిషన్ బండి రేటు NOC ఈ 4 కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్లో డెలివరీ ఇస్తాను. 2 లక్షల రూపాయలకి ఇదే ఫిక్స్డ్ రేట్ అండి. దీనికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి. 2 లక్షల రూపాయలు మంచి రేట్లో అయితే ఈ కార్ అయితే వస్తుంది. ఇదే ఫిక్స్డ్ రేటు. దీనికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే వోక్స్‌వ్యాగన్ పోలో ట్రెండ్ లైన్ వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2010 మోడల్ 2025 7వ నెల దాకా RC వ్యాలిడిటీ అయితే ఉంది. మళ్ళీ 5 సంవత్సరాలు రెన్యువల్ కూడా చేయించుకోవచ్చు మనం. 2030 దాకా అయితే RC వ్యాలిడిటీ అయితే పెరిగిద్దండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు రీడింగ్ ఇప్పటివరకు 71,000 తిరిగింది. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి. మాన్యువల్ గేర్స్ అండి. ఈ కారుకి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ 2010 నుంచి ఇప్పుడు దాకా 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కారుకి ఫస్ట్ ఓనర్ సింగిల్ ఓనర్ గారు చాలా నీట్గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారండి. అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఓనర్ NOC ఇస్తాను. ట్యాక్స్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. కండిషన్ పరంగా ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. అలాగే కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి. టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 70% 5 టైర్స్ స్టెప్నీ టైర్తో సహా 5 టైర్స్ కూడా 170% అయితే ఉన్నాయండి. అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే హైవే మీద 15 నుంచి 17 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. అలాగే AC మంచి వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. అలాగే ఈ కారు పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 2 పవర్ విండోస్ ఉన్నాయి. బ్యాక్లో మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవటమే అండి. అలాగే కీ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ అంటే దూరం నుంచి బటన్ నొక్కడం కాదండి, దగ్గరికి వెళ్ళి మనం లాక్ చేస్తే 4 కూడా లాక్ అయితే ఆ విధమైన సెంట్రల్ లాకింగ్ ఈ కార్కి అయితే ఉందండి. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి. ఒరిజినల్ పెయింట్తో ఉంది. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్అప్లు అనేది కామన్ అండి. షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంది ఈ కారు. కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి 3, రైట్లో ఉన్నటువంటి 3 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్, రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ రేడియేటర్ పట్టీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ కానీ కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారుకి రూపాయి కూడా పెట్టుబడి లేదు. కేవలం తీసుకొని నడుపుకోవడమే. ఈ కార్ కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషను, బండి రేటు అన్నీ కలుపుకొని ఈ కార్ని నేను 2 లక్షల రూపాయలకి హైదరాబాద్ మేడ్చల్లో డెలివరీ అయితే ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి. వోక్స్‌వ్యాగన్ పోలో ట్రెండ్ లైన్ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్లోకి చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే 100కి 70% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే కారు లెఫ్ట్ సైడ్లోకి చూడొచ్చు. చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 70% అయితే ఉంది. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. కారు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 70% టైర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు. అలాగే రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70% అయితే ఉందండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పవర్ విండోస్ చూసుకున్నట్లయితే 2 మాత్రం పవర్ విండోస్ అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. డ్యూయల్ టోన్ కలర్తో, బ్లూ అండ్ ఆరెంజ్తో. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే హారన్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి 71,069 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే
ఇంటీరియర్ లుక్ చూడొచ్చు. డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. ఏసీ వర్కింగ్లో ఉంది. గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వెనకాల సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. చాలా నీట్గా అయితే ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు మొత్తం కూడా మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. కార్తో వచ్చినటువంటి 2010లో వచ్చినటువంటి మ్యాటింగ్ చాలా నీట్గా కొత్తగా ఉంది. మన దగ్గర అయితే మొత్తం మరకలు అయిపోయింది. 10లో వచ్చినటువంటి ఎమర్జెన్సీ కిట్ కూడా అంతే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. టూల్ కిట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 70% అయితే ఉంది. యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఎక్బార్ రేస్ దేదో, ఎక్బార్ గాడి బంద్ కరో. అలాగే బ్యాటరీ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే డోర్ పేస్టింగ్ కూడా బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఒకసారి కార్ స్టార్ట్ కరో, ఎక్బార్ గాడి స్టార్ట్ కరో. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. 2010 వోక్స్వ్యాగన్ పోలో ట్రెండ్ లైన్ వేరియంట్ అండి. 2 లక్షల రూపాయలండి. కారు చూసుకున్నట్లయితే 2 లక్షల రూపాయలు, 71,000 తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కారు ధర, కంటైనర్ ఛార్జెస్, కమిషను, బండి రేటు, ఎన్ఓసి 4 కలుపుకొని 2 లక్షల రూపాయలు. ఈ రేటుకి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి. కార్ అయితే నెంబర్ 1గా అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలి. అందరికీ బాయ్. జై హింద్.